అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. అన్ని శాఖలు నాకే కావాలంటారు. మళ్ళీ మాట్లాడేది గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా సీఎం కావాలని నా లెక్క అంటారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి కొరతలు మాత్రం మీకు కనిపించడం లేదు. ఆ స్కూళ్ళల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఆడపిల్లలు టాయిలెట్లకు పోనీకి కూడా లేనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇప్పుడు స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, కొత్త సంవత్సరం స్కూళ్ళు స్టార్ట్ అయినాయి. ఇంతవరకు బుక్స్ పంపిణీ చక్కగా లేదు, వాళ్ళకి యూనిఫామ్స్ ఇవ్వడం చక్కగా లేదు, చక్కగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు లేరు, ఉపాధ్యాయుల కొరత ఏర్పడ్డది. మరి మధ్యాహ్న భోజనంలో నాణ్యమైనటువంటి భోజనం ఇవ్వడం లేదు. స్కూల్లో చాలా మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో జాయిన్ అవ్వడానికి ఇబ్బంది పడుతూ భయపడుతూ ఉన్నటువంటి పిల్లల్ని మోటివేట్ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో జాయిన్ చేయడం చేత కాదు. మరి ఇలాంటి ఎన్నో సమస్యలు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, మీ అందరికీ 9 రకాల వస్తువులతోనట కిట్ తయారు చేసి ఇస్తాడంట పిల్లలకి. ఉన్న సమస్యలు తీర్చడం చేత కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు అవి తీర్చండి, తర్వాత మీరు అన్నట్టుగా కిట్టు ఇద్దురుగా. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో జాయిన్ చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? నాణ్యమైనటువంటి విద్య, ఆధునికీకరణ ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో కనుక మీరు అందించినట్లయితే ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయడానికి ఆలోచిస్తారు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో ఉన్నటువంటి యాజమాన్యాలు చాలా దారుణంగా ఫీజులు దోచుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రులు అనే వాళ్ళు ఆ ఫీజులు కట్టడానికి మధ్యతరగతి కుటుంబాలు ఎన్ని రకాలుగా, పేదవాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారనేది నీకు తెలుసు. కానీ ఏనాడు కూడా మీరు ఈ విషయంలో కనీసం స్పందించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా నిజంగా ప్రభుత్వ పాఠశాలల్లో కనుక స్వచ్ఛమైనటువంటి విద్యని మరియు చక్కటి ఉపాధ్యాయుల్ని కనుక మీరు కనుక అపాయింట్ చేసినట్లయితే ప్రతి ఒక్క కుటుంబం కూడా సంతోషంతో వాళ్ళ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో జాయిన్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈనాడు మీరు అవన్నీ గాలికి వదిలేసి మాట్లాడితే నేను సీఎం అయినా మీరందరూ కూడా సీఎం అవ్వాలంట. సీఎం అవుతారు, ఏ విధంగా అవుతారు? మీరు వారికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క మరి ఏదైతే పనులు ఉన్నాయో ఆ పాఠశాలల్లో ఉన్నటువంటి ఆ యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తే అప్పుడు ఆ పిల్లలు చక్కగా చదువుకొని సీఎంలు అవుతారు. ఇంకా ఏదైతే పిల్లలకి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, వాటి ఊసే లేదు. చాలా దారుణంగా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు. ఈ 10th క్లాస్ చదివిన పిల్లలకి టీసీలు ఇవ్వమంటే మేము ఇయ్యము, ఏం చేసుకుంటారో చేసుకోండి అనే పరిస్థితి ఏర్పడుతుంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ప్రైవేట్ యాజమాన్యాలు వాళ్ళందరికీ కూడా సరైన చట్టం లేదు, వాళ్ళని ప్రశ్నించేవారు లేరు, వారికి నచ్చినట్టుగా వారు దోచుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలు ఉన్న చోట ఆ పరిసర ప్రాంతాల్లో గంజాయిని యథేచ్ఛగా అమ్ముతున్నారు. పిల్లలందరికీ కూడా చాక్లెట్స్ రూపంలో గంజాయిని అమ్మేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏం చేస్తుంది మీ రాష్ట్ర ప్రభుత్వం అని ప్రశ్నిస్తూ ఉన్నా. పిల్లల్ని గంజాయి మత్తుకి అలవాటు పడేలా చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల ఎన్ని రకాల, మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు తీసుకున్నట్లయితే మీరు ఎంక్వైరీ చేయండి రేవంత్ రెడ్డి గారు. ప్రతి ఏరియాలో కూడా ఉన్నటువంటి పాన్ డబ్బాలు కావచ్చు, చిన్న చిన్న డబ్బాలు పెట్టుకొని గంజాయిని అమ్ముతున్నటువంటి పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు, మీకు తెలుసు. కానీ దీని మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. దీని మీద తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో రకాల సమస్యలు, పాఠశాలల చుట్టూ ఈ విధంగా గంజాయి అమ్మకాలు, ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లల్ని పట్టించుకోకుండా
వాళ్ళకి సరైన శిక్షణ ఇవ్వకుండా ఈనాడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతనైతే ముందు ఇవన్నీ కూడా మార్చి తర్వాత కొత్త రకమైనటువంటి చర్యలు తీసుకుందు కానీ కొత్త రకమైనటువంటి పిల్లలకి అందిద్దురు కానీ అని తెలియజేస్తూ భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.